పుంజుగాడు. ఇది నేను కొద్ది నెలల క్రితం మా ఇంట్లో గమనించిన దృశ్యం. మాది పల్లెటూరు. పల్లెటూరు అంటే పిండి ముగ్గులు, పెరుగన్నాలతో పాటు పొద్దు పొద్దున్నే పందెం కోడి కోతలు కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ పందెం కోడి లాయల్టీ గురించి. వినడానికి ఎగతాళిగా ఉన్నా అంతా విన్నాక అద్భుతం అంటారని నేను అనుకుంటున్నా. మా ఇంట్లో ఒక కోడి పుంజుండేది. దాని తోడుకోళ్ళన్నీ అమ్మయ్యగా చాలా రోజులు అది ఒంటరిగానే తిరిగింది. చుట్టూ పక్కింటి వాళ్ళ కోళ్ళు తిరుగుతున్నా వేటితోనూ కలిసేది కాదు. పగలంతా ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో మేతకు వెళ్ళేది, సాయంత్రానికి షెడ్లో పడుకునేది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు పుంజుగాడికి తోడు కోసం కోడిపెట్టని తీసుకొచ్చారు మా నాన్న. ఆ కోడిపెట్టని వీడి దగ్గర వదలగానే చెప్పలేనంత సంతోషం. పుంజుగాడు కోడిపెట్ట చుట్టూ తిరగడం, దగ్గరికి రావడానికి ప్రయత్నించడం, సిగ్గుపడి పక్కకెళ్ళిపోవడం. అలా కొద్ది రోజులు తిరిగి మొత్తానికి రెండూ కలిసిపోయినాయి. అప్పటి నుండి రెండూ జతగానే ఉండేవి, జతగానే తిరిగేవి. కోడిపెట్టని మరే పుంజు చూసినా దాని దగ్గరికి రావడానికి ప్రయత్నించిన మన పుంజుగాడు రెక్కలు విదిలించి కాలికి ఉన్న కత్తుల్లాంటి ఆరిల్ని చూపిస్తూ కోతపెట్టి సమరానికి సై అనేవాడు. అవసరమైతే పోరాడేవాడు కూడా. అలా పోరాడిన ప్రతిసారి ఆ పెట్టకి మరికొంచెం దగ్గరయ్యేవాడు. కోడిపెట్ట గుడ్లు పెట్టడానికి ఒదిగినప్పటి నుంచి పొదిగి పిల్లలు పెట్టేంత వరకు బుట్ట కిందున్న పెట్టని అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఆ పెట్టకు ఒక అంగరక్షకుల్లాగా ఉండేవాడు. ఆ దృశ్యం చూస్తున్న నాకు చాలా ముచ్చటేసింది. 40 రోజుల తర్వాత కోడిపెట్ట పిల్లలతో బయటకొచ్చి పుంజుగాడిని కలిసింది. వాళ్లను చూసిన పుంజుగాడు ఆ రోజంతా రెక్కలు విదిలిస్తూ కోతలే కోతలు. అలా మా పుంజుగాడి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే మా పుంజుగాడు మంచి హీరో కూడా. కోడి పిల్లల కోసం వచ్చే కాకులతో, గద్దలతో భలే ఫైట్ చేసేవాడు. ఒక్క పిల్లను కూడా వేటికి దక్కనిచ్చేవాడు కాదు. అది గమనించినప్పుడల్లా అనిపించేది మా పుంజుగాడు ఒక యోధుడు అని. అలా ఒక నెల గడిచాక ఒకరోజు రాత్రి పెద్ద నల్లత్రాచు ఇంటి దగ్గర ఒదుగున్న కోడి పిల్లల వాసన పట్టి వచ్చేసింది. అందరం ఇంట్లో పడుకున్నాం కాబట్టి మాకు తెలియలేదు. పిల్లల కోసం వచ్చిన తాచును చూడగానే కోడిపెట్ట పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిందనుకుంటా. కానీ అడ్డుకోలేక పిల్లలకి పడాల్సిన కాటుని తానందుకుని గట్టిగా ఒక అరుపు అరిచి అక్కడే ప్రాణాలు విడిచింది. అరుపు విన్న మేం బయటకు వచ్చేసరికి ఒకవైపుగా నల్లత్రాచు బయటకు వెళ్తూ ఉంది, మరోవైపు కోడిపెట్ట కింద పడిపోయింది. ఆ దృశ్యం చూసినప్పుడు మా అందరి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి. గిట్టిన కోడిని పక్కన పెట్టి పిల్లల్ని ఒక పక్కగా వేసి మేం వెళ్ళి పడుకున్నాం. కోడి పిల్లలు అమ్మ కోసం బిగ్గుబిగ్గుమంటూ అరుస్తూనే ఉన్నాయి. నేను ఉదయం లేచాక పిల్లలు ఎలా ఉన్నాయో చూడడానికి రాగానే అక్కడ నాకు కనిపించిన దృశ్యం చాలా విచిత్రంగా అనిపించింది. ఎప్పుడొచ్చాడో తెలియదు మా పుంజుగాడు. పిల్లల నుంచిన బోన్లోకి వెళ్ళి ఒకవైపు రెక్క కింద పోయిన పెట్టను పెట్టుకొని మరో రెక్క కింద అమ్మ కోసం అరుస్తున్న పిల్లల్ని ఉంచుకొని పడుకోనున్నాడు. అప్పుడు అనిపించింది, 10 గ్రాములైనా పడని కోడి గుండెలో ఇంతటి ప్రేమనా? ఆ పిల్లల మీద ఇంతటి మమకారమా? మనుషుల కంటే గొప్పగా ఉన్న ఈ పుంజుగాన్ని చూసి హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. ఇక ఆ రోజు నుంచి ఉదయాన్నే ఇంటికి రావడం, పిల్లల్ని పిలిచి మేతకి తీసుకెళ్లడం, సాయంత్రం ఇంటి దగ్గర విడిచి సెట్కి వెళ్ళడం. అలా పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు మా పుంజుగాడు. ఇలా రోజులు గడుస్తుండగానే సంక్రాంతి వచ్చేసింది. ఇంటికి బంధువులు వచ్చేశారు. సంక్రాంతి అనగానే మా ఊర్లో ముందుగా మొదలయ్యేది కోడి పందాలు. ఈ పందెంలో పొరుగురు నుంచి పౌరుషం గల కోళ్ళు 10, 100 సంఖ్యలో వచ్చేస్తుంటాయి. మనం ముందే అనుకున్నాం కదా మా పుంజుగాడు గొప్ప యోధుడు అని. పుంజుగాడు తలపడే ఒడుపు ఆ చుట్టుపక్కన పందెం కోళ్లలో వేటికి ఉండదు. అందుకే మా నాన్న పండగ పందెంలో పుంజుగాన్ని దింపడానికి సిద్ధమయ్యాడు. అప్పటి వరకు తన కోడిపెట్టని పిల్లల్ని చూసుకోవడమే బాధ్యతగా తీసుకున్న పుంజుగాడు ఇప్పుడు ఇంటి కోసం, మా నాన్న కోసం, ఆయన పరువు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. మెడపై ఈకల్ని మచ్చిగ్గా దువ్వి సూది మొనల దగ్గరికి చేర్చినంత పదునుగా ఉన్న కత్తిని కాలికి కట్టి పుంజుగాడిని బరిలోకి దింపాడు మా నాన్న. బరి చుట్టూ 100 మంది మనుషులు, అరుపులు, కేకలు, ఈలలు, చప్పట్లు. ఇన్ని అవాంతరాలు పక్కన పెట్టి
సంధించి వదిలిన బాణంలాగా వెళ్ళాడు పుంజుగాడు. ముచ్చటగా 3 దెబ్బలతో ఆట ముగించుకొచ్చాడు. పుంజుగాడి ఒంటి మీద ఒక్క కత్తిగాటైనా లేకపోవడంతో అలసిన కోడికి దాహం తీర్చి మళ్ళీ బరిలోకి దింపాడు మా నాన్న. ఈసారి 3 రెట్లు పెద్దగున్న కోడిపై పందెం కట్టారు. బరిలో పోరాటం మొదలైంది. పందెం అరగంట సాగింది. ఆఖరికి పుంజుగాడే గెలిచాడు. కానీ ఈసారి కత్తి దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా. అవతల కోడిని పడగొట్టి ఆఖరిసారిగా రెక్కలు విదిలించి కాలు దువ్వి కోత పెట్టి మా నాన్న కాళ్ళ దగ్గరకు వచ్చి వాలిపోయాడు. అప్పుడు కనిపించింది మా నాన్న కళ్ళలో బాధ. అప్పటి వరకు గెలిచిందని మీసం తిప్పుతున్న మా నాన్న మౌనంగా పుంజుగాన్ని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. తరువాత తెలిసిన వాళ్ళని పిలిపించి వైద్యం చేయించినా వాళ్ళు లాభం లేదు అన్నారు. నేను నాన్నను బతిమాలుకొని దానిని షెడ్లోనే ఉంచాను. ప్రాణం ఉంది కానీ చచ్చిన దానిలా పడి ఉంది. ఆ రోజు నుంచి 3వ రోజు షెడ్లో కోడి కోత. పరిగెత్తుకెళ్ళి చూస్తున్నా పుంజుగాడు నిలబడి కోత వేస్తున్నాడు. అప్పుడు అనిపించింది పుంజుగాడు నిజంగానే యోధుడు అని. వీడి లైఫ్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే విధేయతకి వీడి జీవితమే ఒక ఉదాహరణ అని. పుంజుగాడి ఫ్యామిలీ దగ్గర పెంచిన మా నాన్న దగ్గర వీడి విధేయతకి నిజంగానే జోహార్ అనిపించింది. ఈ కథ విన్నాక మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.